ప్రజా సమస్యలపై చర్చ కోసం అసెంబ్లీకి రమ్మంటే రాని కేసీఆర్ మనవడి బర్త్డే కోసం ఫామ్ హౌస్ దాటి వచ్చారన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై మాట్లాడాలని సీఎం రేవంత్ రెడ్డి కోరినా పట్టించుకోలేదన్నారు. ప్రతిపక్ష నేతగా ఏనాడు కేసీఆర్ మాట్లాడలేదని ఫైర్ అయ్యారు. 10 ఏళ్లలో రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబం ఆస్తులు కమిషన్ల పరిపాలన సాగిందన్నారు మంత్రి వివేక్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాల మహానాడు నేత రాగుల రాములు కూతురు వివాహానికి హాజరయ్యారు. వధూవరులను ఆశీర్వదించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. చాలా రోజుల తర్వాత కేసీఆర్ గారు బయటికి రావడం జరిగింది ఫామ్ హౌస్ నుంచి. మనమని బర్త్డే అని చెప్పి ఫామ్ హౌస్ నుంచి బయలుదేరి హైదరాబాద్ వచ్చాడు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా సార్లు కేసీఆర్ గారిని కోరినారు. కాళేశ్వరంలో ఈ బ్యారేజెస్ కుంటుకోవడము, రైతుల సమస్య, ఇవన్నీ సమస్యల పైన మీరు వచ్చి మాట్లాడాలి, చర్చిస్తాము, మనం ఏదో ఒకటి ప్రజలకు మేలయ్యేలాగా నిర్ణయాలు తీసుకుందామంటే ప్రజల సమస్యల పైన అయితే కేసీఆర్ గారు రాలేదు. మేము ఇదే కోరుతున్నాము, మీరు ప్రజల సమస్య ఏదైతే ఉన్నారో దానిపైన రావాలి. అపోజిషన్ లీడర్గా 2.5 సంవత్సరాలు ప్రజల గురించి మాట్లాడలేదు. కేటీఆర్ గారు, హరీష్ గారు వాళ్ళిద్దరు కూడా కాళేశ్వరంలో నీళ్లు పోతున్నాయి, పంపు చేయమని చెప్పి వాళ్ళేమో కోరుతున్నారు. నేను ఒక ప్రశ్న వారికి, వారు డిజిటల్గా కూడా చూపిస్తున్నారు, రోజు 1,00,000 క్యూసెక్స్లు పోతున్నాయి అని చెప్పి వారు ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. నిజంగానే ఆ వాటర్ అట్లా పోతే పంపు చేయగలిగితే మళ్ళీ బ్యారేజెస్ ఎందుకు కట్టినారు? బ్యారేజెస్ కట్టేది అవసరమే లేకుండే. 1,00,000 కోట్ల రూపాయలు వృధాయం. వారు ఇంజనీర్లు గారు, కేసీఆర్ గారు కూడా ఇంజనీర్ కాదు, కానీ వారు ఇంజనీర్ లెక్క రాత్రిపూట నేనే 77,000 పుస్తకాలు చదివి నేనే కాళేశ్వరంని డిజైన్ చేసి ఈ కునికిపోవడం అంటే 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బ్యారేజెస్ కునికిపోవడం అంటే నిజంగా ప్రజల సొమ్ము ఎంత దుర్వినియోగం అయిందో మనకు అర్థమవుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేకింగ్, ఈ బ్యారేజెస్లో మీరు మళ్ళా నీళ్లు నిలిపివేస్తే ఈ బ్యారేజెసే కూలిపోతాయి, ప్రజలకు చాలా ఇబ్బంది వస్తుందని చెప్పి వాళ్ళు ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. నేను ఇదే కోరుతున్నాను, నిజంగా దీనికి పంపు చేసే అవసరం ఉంటే మీరు పోయి ఢిల్లీలో పోయి కూర్చొని సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేకింగ్ నుంచి పర్మిషన్ తీసుకురండి. మాట్లాడితే ఈ కల్వకుంట్ల కుటుంబంలో ఏమవుతుందంటే కేటీఆర్ ఒక రోజు ముందుకు పోతే హరీష్ రావు మళ్ళా కాంపిటీషన్లో ఆయన పోవాలి అంటే వీళ్ళిద్దరి మధ్యలో టీఆర్ఎస్ పార్టీని ఎవరు కంట్రోల్ చేయాలని చెప్పి కేవలం వాళ్ళ స్వార్థం కోసము ఏదో ఒక పబ్లిక్ ప్రశ్న అని చెప్పి ప్రెస్కి పోవడము, వాళ్ళిద్దరూ ఎట్లా హైలైట్ చేసి పార్టీని ఎట్లా కంట్రోల్ చేయడం అని చెప్పి వారు ఆలోచిస్తున్నారు. కవిత గారు చాలా మంచి ప్రశ్న వేసినారు. అరే మీకు 1,400 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ అకౌంట్లో ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇది కేవలం ప్రజల సొమ్ము. దీని గురించి కేటీఆర్, హరీష్ రావు వాళ్ళ ప్రజలకు సమాధానం ఇవ్వాలి. మీరు అసెంబ్లీలోనేమో 3 లక్షల కోట్ల అప్పు అన్నారు, మొత్తము వైట్ పేపర్ తీసినప్పుడేమో 8 లక్షల కోట్ల అప్పు. నిజంగా పైసలు ఎక్కడ పోయినాయి? ఇవన్నీ కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కల్వకుంట్ల కుటుంబం వాళ్ళందరూ ఆస్తులు పెంచడంలో కమిషన్లు దోచుకొని ఇవన్నీ కూడా టీఆర్ఎస్ హయాంలో అయింది.